నల్గొండ లోక్సభ స్థానాన్ని ఆశించి మరొకసారి భంగపాటుకు గురయ్యారు సూర్యాపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత పటేల్ రమేష్ రెడ్డి. అయితే అసెంబ్లీ ఎన్నికల నుంచి పోటీలో ఉండేందుకు పటేల్ రమేష్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే గతంలో టీడీపీలో ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా చురుగ్గా పనిచేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట స్థానాన్ని ఆశించారు. అయితే ఈ నేపథ్యంలో అనేక సమీకరణలు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అక్కడ సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డికి అసెంబ్లీ స్థానానికి అవకాశం కల్పించారు. అయితే అక్కడ మాజీ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి పైన స్వల్ప మెజారిటీ తోటి అక్కడ జగదీష్ రెడ్డి గెలుపొందడం, దామోదర్ రెడ్డి ఓటమి పాలవడం. అదే అంతకు ముందే టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పటేల్ రమేష్ రెడ్డికి సంబంధించి టికెట్ రానప్పుడు ఆ కుటుంబ సభ్యులంతా తీవ్ర మనోవేదనకు గురైన సందర్భంలో అంటే ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి ఒక లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంటు స్థానానికి నల్గొండ అభ్యర్థిగా నియమిస్తాం, అవసరమైతే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నల్గొండ స్థానానికి ఇప్పటివరకు పటేల్ రమేష్ రెడ్డికి వస్తుందని ఆశించినప్పటికీ తాజాగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి చక్రం తిప్పడం, ఇక్కడున్న అనేక పరిణామాలు రేవంత్ రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక ఇప్పుడు అనేక జరుగుతున్న మార్పులు సమీకరణల దృష్ట్యా కుందూరు రఘువీర్ రెడ్డికి స్థానాన్ని కేటాయించారు. నల్గొండ స్థానాన్ని ఆయన కేటాయించడంతో ఇప్పుడు మరలా అంటే మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లోనే సూర్యాపేట స్థానాన్ని ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి అప్పుడే పార్టీ మారేందుకు సంసిద్ధమయ్యారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఇంటికి వెళ్లి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినప్పుడు, ఎవరైనా లిఖితపూర్వకంగా ఇచ్చినప్పుడు ఎంతో కొంత నమ్మకంతోనే పటేల్ రమేష్ రెడ్డి ఇన్ని రోజులు ఆగి ఉన్నాడు. కానీ ప్రస్తుతం రెండోసారి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పటేల్ రమేష్ రెడ్డి పనిచేసి అసెంబ్లీ ఎన్నికల్లో స్థానం రాకపోవడం, అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు స్పష్టమైన అంటే రేవంత్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితుడుగా ఉన్న అంటే ఒక స్నేహితుడుగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డికే ఇలాంటి భంగపాటుకు గురైన నేపథ్యంలో ఆయన కూడా ఈ పరాభవాన్ని తట్టుకోలేక బీజేపీలోకి వెళ్లేందుకే ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే వాస్తవంగా పటేల్ రమేష్ రెడ్డి కొంత జనాదరణ ఉన్న వ్యక్తి. అంటే మొన్నటి వరకు జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయనను అక్కడ సూర్యాపేట అభ్యర్థిగా ప్రకటిస్తే కనుక గెలిచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్పిన పరిస్థితి. కానీ అక్కడ జరిగిన పరిస్థితులు అనేక సమీకరణల నేపథ్యంలో రామరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించడం, ఆ తర్వాత ఓటమి పాలవడం, కనీసం పార్లమెంటు స్థానాన్ని అయినా కేటాయిస్తారేమో ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఒక జోరు సాగిస్తోంది. దాదాపు 85 రోజుల పాటు అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 85 రోజుల్లో కూడా ఎక్కడ కూడా విభేదాలు బయటికి రాకుండా చాలా సఖ్యతగా ముందుకు వెళ్తున్న పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఇటు సీనియర్లను కలుపుకోవడం, అవసరమైన వారికి పదవులు ఇవ్వడం, ఎవరు కూడా అగెనెస్ట్ గా మాట్లాడకుండా జాగ్రత్త పడడంలో కొంత విజయం సాధించారని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు ఎక్కడ బగ్గుమంటాయో అని ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కానీ అలాంటి పరిస్థితులు ఏవి కూడా బయటికి రాకుండా పటేల్ రమేష్ ఎవరైతే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్లను అందరినీ కలుపుకొని పోతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నల్గొండ స్థానాన్ని ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారా, లేదంటే ఆయనను బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నల్గొండ పార్లమెంటు స్థానాన్ని కుందూరు రఘువీర్ రెడ్డికి అంటే ఆయన కూడా మొన్నటి వరకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ స్థానాన్ని ఆశించినప్పటికీ ఒక స్థానాన్ని తన సోదరుడు జైవీర్ కి నాగార్జున సాగర్ ఇచ్చినందుకు గాను ఇద్దరికి ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వడం కుదరదని చెప్పి ఆయనను పక్కన పెట్టిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎటకేలకు జానారెడ్డి చక్రం తిప్పడం తోటి పార్లమెంటు స్థానాన్ని అంటే ఇక్కడ అభ్యర్థిగా ఆయనను ఇక్కడ ప్రకటించడం. అయితే ఈయన గెలుపు కోసం ఇక్కడున్న సీనియర్లు పనిచేస్తారా, లేదంటే ఇక్కడున్న మళ్ళా వర్గ విభేదాలు ఏదైతే ఈ సీనియర్లు జూనియర్లు లేదంటే ఒకే కుటుంబానికి సంబంధించిన జైవీర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మళ్ళా రఘువీర్ కి ఎంపీ స్థానాన్ని ఇచ్చిరని చెప్పి ఇక్కడ ఎవరైనా అడ్డుపడతారా అనే అంశాలు పక్కన పెడితే, అయితే గెలుపోవటంలు అనే అంశాన్ని కనుక పక్కన పెడితే తాజాగా ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి బీజేపీకి వెళ్తారా, కాంగ్రెస్ లోనే కొనసాగుతారా, లేదంటే ఆయన బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? మరోవైపు బీజేపీ కూడా ఎదురు చూస్తుంది. ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో, ఎవరైతే ఇతర పార్టీలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండు పార్టీల్లో కూడా గెలిచే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సీట్లు రాని వారిని ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే ఉందో ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇలాంటి వారిని పట్టుకుంటే, ఇలాంటి వారిని క్యాచ్ చేస్తే కనుక
గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి వారు కూడా కొంత వీళ్ళని క్యాచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డితో మంతనాలు జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈయన పార్టీ మారుతారా, లేదంటే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు బుజ్జగించి ఏదైనా కార్పొరేషన్ కానీ లేకంటే ఎమ్మెల్సీనో ఇతరత్ర ఏదైనా పదవులు ఇస్తుందా అనే దాన్ని మాత్రం కొంత సందిగ్ధత ఉంది. అయితే ఈయన పార్టీ మారుతారా లేదా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నల్గొండ స్థానానికి గట్టి పోటీ ఉంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీలోనే ఎంతో కొంత పోటీ ఉంది అభ్యర్థుల ఎంపికలో. కానీ ఎటకేలకు రఘువీర్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం తోటి దానికి తెరపడ్డట్టయింది. కానీ రేపు బీఆర్ఎస్ ఎవరిని నిలబెడుతుంది, బీజేపీ కూడా ఇంకా ఇక్కడ ఎవరిని ప్రకటించలేదు అభ్యర్థులను. అయితే ఎవరెవరు అభ్యర్థులు ఉంటారు, ఎవరు గెలుపు గుర్రాలు అవుతారు అనేది మాత్రం వేచి చూడాల్సి. ఎవరవన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.